తోటి లారీ డ్రైవర్పై ఉన్నతాధికారులు చేస్తున్నటువంటి దాడులు అయితే కానివ్వండి, వాళ్ళు తీసుకున్న చర్యలు అయితే మాత్రం మిగతా ఇతర లారీ డ్రైవర్లు అందరినీ కూడా తీవ్ర మనస్తాపానికి గురి చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు లారీ డ్రైవర్ల అసోసియేషన్ అంతా కూడా కదిలింది. అధికారులకు వ్యతిరేకంగా నిరసన చేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇందుకు విశాఖపట్నంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వేదిక అవుతుంది. ప్రస్తుతం మనకు ఇక్కడ లారీ డ్రైవర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఇక్కడ ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎందువల్ల మీరు నిరసన చేస్తారు? 20వ తారీఖు ఛత్తీస్గఢ్ నుంచి ఐరన్ ఓర్ తీసుకొని ఎంపీ డ్రైవరు మన విశాఖపట్నం పోర్టుకు రావడం జరిగిందండి. ఆ క్రమంలో చెకింగ్ లో ఉన్నామని చెబుతూ ఒక టాక్సీ నెంబర్ ప్లేట్ గల వాహనం కారు వేసుకొని ఎంబీఐ అధికారి పార్వతి గారు వాళ్ళ డ్రైవరు కరినేని శ్రీనివాసు కారు వేసుకొచ్చి సివిల్ డ్రెస్ లో వచ్చి ఆ లారీని అడ్డగించడం జరిగింది. అడ్డగించిన తర్వాత ఆ డ్రైవరు 5,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. లంచం సంగతి పక్కన పెట్టండి, మీరు ఎవరు ముందు నన్ను డబ్బులు అడుగుతున్నారో, మీరు దేనికి సంబంధించిన అధికారులు, మీరు మైనింగ్ సంబంధించిన వారా, సేల్ ట్యాక్సీకి సంబంధించిన వారా, లేక ఎంబీఐ అధికారుల రవాణా శాఖకు సంబంధించిన వారా నాకు తెలియపరచండి. మీరు ఇలా నోటితో చెప్పినా కూడా కుదరదు. నాకు మీరు ఐడి కార్డు చూపించినట్లయితే మీకు నేను కావాల్సిన డాక్యుమెంట్స్ అందజేస్తానని చెప్పి ఆ డ్రైవరు ప్రశ్నించడం జరిగింది. ఆ ప్రశ్నించడానికి గల కారణం ఆర్టీఓ అధికారి యూనిఫామ్ లో లేరు. వాళ్ళు వేసుకెళ్ళిన ఏదైతే వాళ్ళు కారు అడ్డం పెట్టారో ఆ కారు ట్యాక్సీ ప్లేటు, ఆ కారుకి రవాణా శాఖ అధికారిగా ఉన్నట్టుగా ఎటువంటి బోర్డు లేదు. అందులో ఉన్న డ్రైవర్కి కూడా యూనిఫామ్ లేదు. కాబట్టి ఆ డ్రైవర్ వాళ్ళని ప్రశ్నించవలసి వచ్చింది. ప్రశ్నిస్తే మమ్మల్నే ప్రశ్నిస్తావా అని చెప్పి ఒక పక్క డ్రైవరు సీట్లో ఉన్న డ్రైవర్ని డోర్ తీసి ఆ ఆర్టీఓ ఎంబీ అధికారి పార్వతి గారి డ్రైవరు సీట్లోకి ఎక్కి అటెంప్ట్ టు మర్డర్ చేసే విధంగా ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఆయన గొంతు నొక్కి ముఖమెమ్మటే గుద్ది కన్ను పోయింది, 2 పళ్ళు ఇరిగిపోయినాయి. ఇప్పుడు పోలీసులు వారు కానీ ఆర్టీఓ అధికారులు కానీ ఎవరైనా సహజంగా డ్రైవర్ అనే వారి మీద ఒక సందర్భంలో నిజం రాబెట్టడానికి సహజంగా చిన్న చిన్న దెబ్బలు అంటే దాన్ని మేము కూడా ఖండించాం. కానీ ఈరోజు అవయవాలు డ్యామేజ్ అయినంత కొట్టవలసిన అవసరం ఏమొచ్చింది? ఆయన ఏమైనా గంజాయి స్మగ్లింగ్ చేశాడా? ఏం చేశాడని కొట్టారు? కాబట్టి దీని మీద మాకు 21వ తారీఖు నాకు ఢిల్లీ నుంచి మెసేజ్ వచ్చింది. అది ఆ వీడియో ఢిల్లీ నుంచి పంపించారు, ఆ డ్రైవర్ దగ్గర నుంచి పంపిస్తే ఏంటంటే ఇలా జరిగింది మీ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో జరిగింది. నేను ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ నమత న్యూ ఆంధ్ర మోటార్ టక్కర్స్ అసోసియేషన్కి జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఆల్ ఇండియా మోటార్ కాంగ్రెస్కి అనుబంధంగా మేము ఉన్నాం. వాళ్ళు అక్కడి నుంచి మాకు పంపించి మీ ఆంధ్రప్రదేశ్లో డ్రైవర్పై ఇలా దాడులు జరుగుతూ ఉంటే ఎంబీ అధికారులు ప్రైవేట్ వ్యక్తులు దాడులైనా సరే మనం ఖండించలేము, వాళ్ళు ఎవరో గుర్తుపట్టలేము. కాబట్టి డైరెక్ట్గా గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండి ఎంబీ అధికారులు రవాణా శాఖ అధికారులు అయి ఉండి వాళ్ళు ఇలా దాడులు చేస్తూ ఉంటే మీరు ఏం చేస్తున్నారని చెప్పి ఆల్ ఇండియా మోటార్ కాంగ్రెస్ నుంచి నాకు ప్రెజర్ వచ్చింది. ఎవరు ఏంటని చెప్పి నేను వెంబటే ఆ వీడియో చూసి అక్కడ డ్రైవర్ నెంబర్ తీసుకుని డ్రైవర్తో మాట్లాడితే నాకు ఇలా జరిగిందని చెప్పి డ్రైవర్ చెప్పారు. డ్రైవర్ చెప్పిన తర్వాత మీరు అక్కడే ఉండండి, నేను మా వాళ్ళని పంపిస్తానని చెప్పి, నేను ఉండేది విజయవాడ, పంపిస్తానని చెప్పి వెంబటే ఆ వీడియో డ్రైవర్ చెప్పిన ఆధారపడిన రవాణా శాఖ అధికారులు అని చెప్పారన్నారు. కాబట్టి ముందు అక్కడ ఎంక్వైరీ చేద్దామని చెప్పి రవాణా శాఖ అధికారికి విశాఖపట్నం డిటిఓ గారికి ఈ వీడియో పంపించి ఒక 10 నిమిషాల తర్వాత నేను కాల్ చేయడం జరిగింది. కాల్ చేస్తే డిటిఓ గారు నేను సీఎం గారి పోకరంలో ఉన్నానండి, నేను తర్వాత చేస్తానని చేశారు. తర్వాత నాకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత వాళ్ళ కింద స్థాయి అధికారి ఆర్టీఓ గారి అధికారి రామ్ కుమార్ గారి నెంబర్ ఇవ్వడం జరిగింది. వారికి కూడా అడిగితే సార్ ఏదో తప్పు అయిపోయిందండి, ఇక నుంచి అలా జరగకుండా చూసుకుంటాం, ఏదో ఆయనతో చెప్పి రాజీ చేయండి అంటున్నారు. రాజీ చేయడానికి మీరైనా ఒక దెబ్బ కొట్టి పంపించారా రాజీ అవ్వడానికి? డ్రైవర్ యొక్క అవయవాలు ఇరిగాయి, 2 పళ్ళు ఇరిగాయి, కన్ను కూడా చూపు తగ్గింది. రేపు ఒక 6 నెలల పాటు ఆయన రెస్ట్ తీసుకోవాలంటే ఆ 6 నెలలు డ్రైవర్ అంటే ఎందుకు వస్తాడు డ్రైవర్ ఉద్యోగానికి? వేరే ఉద్యోగాలు దొరక్క కాదు. మీ ఉద్యోగంలో కాస్త ఆదాయం వస్తుంది, ఆ ఆదాయం చూసి పిల్లల్ని పోషించవచ్చు. ఏ ఉద్యోగమైనా సాయంత్రానికి ఇంటికి వెళ్ళగలుగుతాడు. కానీ ఒక డ్రైవర్ ఒక్కడే భార్య పిల్లల్ని మొత్తాన్ని ఫ్యామిలీని విడిచిపెట్టి ఇంటికి వెళ్ళే వరకు కూడా గ్యారంటీ ఉండదు. అటువంటి ఉద్యోగం ఎందుకు చేస్తాడంటే భార్య పిల్లల్ని సుఖంగా పెంచాలనే ఒక ఆలోచనతో చేస్తాడు. అటువంటి డ్రైవర్లందరూ సమ్మె చేస్తే ఈరోజు నాతో సహా సీఎం వరకు ఎవరినైనా సరే తినడానికి తిండి ఉండదు, వేసుకోవడానికి గుడ్డ ఉండదు. అటువంటి డ్రైవర్ని ఈరోజు రోడ్ల మీద ఈ విధంగా కొడతా ఉంటే రాజీ అవ్వమని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. ఎక్కడ రాజీ అవ్వాలి? అదీకాక ఇప్పుడు ఏం చేశారు, ఈ విషయం తెలిసిన తర్వాత ఆ డ్రైవర్ని కిడ్నాప్ చేశారు. 2 రోజుల నుంచి ఆ డ్రైవర్ కనిపించట్లా. పోలీస్ అధికారుల దగ్గర మీకు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే పోలీస్ అధికారులు డ్రైవర్ రావాలి అంటున్నారు. డ్రైవర్ ఎక్కడ ఉన్నాడు? డ్రైవర్ని కిడ్నాప్ చేశారు. డ్రైవర్ని మాకు తీసుకురానంటే ఎటువంటి సమాధానం లేదు. కాబట్టి ఈరోజు మేము రిట్ పిటిషన్ కూడా హైకోర్టులో చేశాను. 1 గంట 2 గంటల్లో హైకోర్టు నుంచి ఆర్డర్ వస్తుంది. డ్రైవర్ని అయితే ఎతికి తీసుకురావాల్సి వస్తుంది. 1 గంటలో ఆర్డర్ అనేది హైకోర్టు నుంచి అనేది ఖచ్చితంగా వస్తుంది. హైకోర్టులో అయితే నేను స్వయంగా దీన్ని రాజీ పడేదే లేదు. ఖచ్చితంగా అధికారులకు బుద్ధి చెప్పాలి. నా డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి
వ్యక్తిని ఖచ్చితంగా కటకటాలకి భూప్రపంచం మీద తిరగడానికి లేదు, ఖచ్చితంగా జైల్లో ఆయన జీవిత ఖైదీగా ఉండాలి. ఏంటంటే ఎందుకంటే ఒక డ్రైవర్ని వీడియోలో క్లారిటీగా కనిపిస్తుంది మర్డర్ చేయడానికే ప్లాన్ చేశాడు అక్కడ కనిపిస్తుంది. అలాగే ఎంఈ అధికారి దగ్గరుండి చేశారు కాబట్టి ఈమెపై కూడా చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా విశాఖపట్నంలో ఉన్నటువంటి రవాణా శాఖ అధికారులు అందరి మీద ఈడీ సోదాలు చేయాలి. అలాగే ఏసీబీ ద్వారా కూడా దర్యాప్తు చేసి వీళ్ళందరి ఆస్తులను కూడా గుర్తించి వీళ్ళందరినీ కూడా తగిన పనిష్మెంట్ వేయాలని కూడా నేను విశాఖపట్నంలో ఉన్న ప్రతి ఒక్క అధికారి ఎంఈఐ, ఏఎంఈఐ, ఆర్టీఓ, ఆర్టీఏ, డిటిసి, డిటిఓ వీళ్ళందరి యొక్క ఆస్తులపై కూడా సోదాలు చేయాలి. ఎందుకంటే విశాఖపట్నం కేంద్రంగా ఏం జరుగుతుందంటే పోర్టు ఉంది కాబట్టి ఇతర రాష్ట్ర వాహనాల్లో ఓవర్లోడ్ వెళ్తున్న 10 మార్లు మేము లారీ యాజమానుల సంఘాలుగా మేము పలుమార్లు చెప్పాం, విశాఖపట్నం కేంద్రంగా ఓవర్లోడ్ వెళ్తున్నాం. వీళ్ళకి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాహనాల నుంచి మంత్లీ కోట్ల రూపాయలకి లంచాలు వస్తూ ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కూడా ఒక ట్రాన్స్పోర్టర్తో ఆ డ్రైవర్ని ఎవరికి దొరకకుండా కిడ్నాప్ చేసి ఆపిచ్చారు. ఎందుకంటే పోలీసులకు ఆ డ్రైవర్ ద్వారా కంప్లైంట్ దొరకకపోతే పోలీసులకు ఎవరు ఏం చేయలేరు అనే విధంగా ఉన్నారు. కానీ ఉపేక్షించేది లేదు. ఈరోజు మేము రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీ డ్రైవర్ మహాసంఘం సభ్యులతోనూ అలాగే జైహో రథసారథి అనే ఇంకొక డ్రైవర్ సంఘం ఉంది, వాళ్ళతోనూ కలిసి మా రాష్ట్ర స్థాయి అసోసియేషన్ అయినటువంటి నమతా అసోసియేషన్ మేమంతా కలిపి ఏకమై ఈరోజు ధర్నాకు పాల్గొన్నాం. రేపు దీనిపై సమన్యాయం జరగకపోతే నిరాహార దీక్షలకు కూడా వెనుకాడబోము. రాష్ట్రం మొత్తం వాహనాలను స్తంభిస్తాం. రాష్ట్రంలో డ్రైవర్లందరూ చెక్కా జామ్ చేస్తారు, డ్రైవర్ విధుల్లో పాల్గొరు. చివరాఖరికి చెప్తున్నాం, సీఎం కారు మీద పనిచేసే వ్యక్తి కూడా డ్యూటీకి రాడు. దీనిపై సమన్యాయం చేయకపోతే ఖచ్చితంగా ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు. దీనిపై హెచ్చరిస్తున్నాం మేము. డ్రైవర్లు ఏమైనా తప్పు చేస్తే అధికారులు కేసులు పెట్టాలి, కానీ చేసుకోవడం అనేది తప్పు కరెక్ట్ కాదు కదా. దీనిపై మీరు ఎందుకు ఇప్పటి వరకు కూడా ఎవరిని కూడా ప్రశ్నించలేదు? మాకైతే ఇంతవరకు ఇలాంటి సమస్యలు ఏం రాలేదండి. మొదటిసారి బెంగాల్లోని బీహార్లోని అటు సైడ్ చూసేవాళ్ళు ఇలా కొట్టడం. మా ఆంధ్రాలో ఇది మొదటిసారి జరిగిందండి, అటు దారుణంగా కొట్టడం. అయితే కేసులు పెడుతున్నారు, ఏదైనా చేసుకోవాలి తప్పించి చేసుకోవడం అయితే జరగకూడదు. దాని గురించి ఎంతవరకైనా మేము పోరాడతామండి. సహజంగా ఇలాంటి వేధింపులు ప్రతిరోజు కూడా మీరు చూస్తూనే ఉంటారు కదా, దీనిపై తరచూ మీరు ఫిర్యాదులు చేస్తారు? ఇదే మొదటిసారి మీరు ఫిర్యాదు చేయడం? ఆంధ్రప్రదేశ్లో అయితే ఇదే మొదటిసారి సార్. ఇంత ఇది కేసు కావాలంటే మన వాళ్ళు కేసు చేయవచ్చు, కానీ ఎంత చలానా కావాలో వాళ్ళ రూల్ ప్రకారం చలానా కట్టవచ్చు. కానీ ఒక డ్రైవర్ కొట్టడం అనేది ఇది చాలా ఘోరమైన విషయం. దీనికైతే ఖండిస్తాము. ఇంతకు ముందు కూడా ఒకసారి జొన్న టోల్ గేట్లో ఇలాగే డ్రైవర్ కొట్టడం జరిగింది. అప్పుడు కూడా మనకి కమిషనర్ గారు అక్కడికి వచ్చి సెటిల్మెంట్ చేశారు, ఆ వ్యక్తికి అరెస్ట్ చేశారు. దాదాపు ఒక 800 మంది డ్రైవర్లు పట్టుకొని వెళ్ళి అక్కడ 1 డే ఫుల్ జామ్ చేసాం. దానివల్ల ఇది అయితే చేశారు సార్, మనకి ఫలితం అయితే వచ్చింది. ఇది కూడా ఒక డ్రైవర్కి అన్యాయం జరిగింది కాబట్టి దీనిలో అయితే మనకి న్యాయం అయితే ఎట్టి పరిస్థితి కావాలి సార్. థ్యాంక్ యూ. మనం చూడొచ్చు ఇప్పుడు ఏదైతే డ్రైవర్పై దాడి జరిగిందన్నది ఎలా అన్నది ఈ విజువల్లో మనకు ఆధారంగా కనబడుతుంది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకునే ఈ లారీ సంఘాల మొత్తం అందరూ కలిసి కూడా దీనిపై కేసు నమోదు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. చూడండి ఏ విధంగా దాడి చేసినది స్పష్టంగా కనిపిస్తుంది. కనీసం ఇప్పుడు అతను లేచి అటు కదలేని పరిస్థితుల మాట క్లియర్గా కనబడుతున్న విజువల్స్ అన్నీ. సహజంగా అయితే మాత్రం ఏ యాక్ట్ ప్రకారం కానీ సరే మనిషి మీద చేసుకోవడం అనేది ఎక్కడ కూడా లేదు. కానీ ఈ విధంగా కొట్టాలని చెప్పేసి రాజ్యాంగంలో ఎవరు వీళ్ళకి చెప్పారన్నది వీళ్ళంతా కూడా ప్రధానంగా ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తుంది. ఇంత క్రూరంగా ఈ విధంగా ఒక రౌడీపై దాడి చేసినట్టు దాడి చేయడం అన్నది నిజంగా వీళ్ళంతా కూడా ఖండిస్తున్నారు. ఇప్పుడు దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా ఇప్పుడు ఎవరైతే ఆర్టీఓ అధికారులు ఉన్నారో వాళ్ళందరిపైన కూడా అవినీతి నిరోధక శాఖ ద్వారా దర్యాప్తు జరపాలి, వాళ్ళ ఆస్తులపై కూడా దాడులు జరగాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే నిత్యం వీళ్ళ లారీ డ్రైవర్లు వేధిస్తూ అనేక రూపాలుగా వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుంటూ బాధించడం జరుగుతుంది కనుక దానిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.